దొరికితే దొంగ దొరక్కపోతే దొర కానీ దొరికినా సరే దొరలా బయట తిరగాలి అనుకున్నాడు. ఇందుకు నల్లకోటు ముసుగులో స్మగ్లర్గా మారాడు. ఎక్కడ దొరికితే దొంగగా ముద్ర వేసి జైలుకు తరలిస్తారో అని ఏకంగా క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. చట్టంలో లూప్ హోల్స్ ద్వారా తప్పించుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని స్మగ్లర్గా మారాడు. ఇంతకీ ఈ 420 వకీల్ సాబ్ చేసే దందా ఏంటో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. గంజాయి కేసుల్లో పట్టుబడ్డ స్మగ్లర్ల కేసులు వాదించడంలో ఈ వకీల్ సాబ్ ముందుంటాడు. ఎంతకాలమని స్మగ్లర్ల కేసులు వాదించి బబ్బం గడుపుకుంటా నేనే ఓ స్మగ్లర్గా అవతారం ఎత్తితే కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చని భావించాడు. ప్రొఫెషనల్ గా లాయర్ గా బిల్డప్ ఇస్తూ నల్లకోటు మాటున గంజాయి స్మగ్లింగ్ దందా నిర్వహించేవాడు. విశాఖ ఏజెన్సీలో తక్కువ మొత్తానికి గంజాయి కొని ఇతర రాష్ట్రాల్లో కోట్లకు అమ్ముకునేవాడు. ఈ విధంగా గత కొద్ది రోజుల నుంచి పోలీసుల కళ్లు కప్పి కోట్ల రూపాయల విలువైన గంజాయిని సరిహద్దులు చెక్ పోస్టులు దాటించేశాడు. పైగా ఇతని పిల్లల్ని ఐఐటీలో చదివిస్తున్నాడు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎంతటి దందానైనా చేయొచ్చు అని భావించిన ఈ వకీల్ సాబ్ పేరు బి కృష్ణమూర్తి. రాజమండ్రికి చెందిన కృష్ణమూర్తి వృత్తిరీత్యా క్రిమినల్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూనే ప్రవృత్తిగా గంజాయి స్మగ్లర్ గా మారాడు. ఒడిశా నుంచి ఏజెన్సీ మీదుగా సరిహద్దులు చెక్ పోస్టులు దాటించి ఇతర రాష్ట్రాలకు గంజాయి, లిక్విడ్ గంజాయి తరలించడంలో ఇతను పుష్పను మించిపోయాడు. సినిమా రీల్లో పుష్ప పాల వ్యాన్ల ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే ఈ లాయర్ పుష్ప మాత్రం రియల్ లైఫ్ లో నల్లకోటు మాటున గంజాయి దందా నిర్వహించేవాడు. నల్లకోటు వేసుకుంటే ఏ చెక్ పోస్టు వద్ద తనను ఆపే ధైర్యం ఎవరూ చేయరని, ఒకవేళ ఆపినా లాయర్ అన్న పేరుతో తప్పించుకోవచ్చని ప్లాన్ వేశాడు. పెద్ద మొత్తంలో గంజాయి తీసుకెళ్తే అనుమానం వస్తుందని లిక్విడ్ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తరలించేవాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చోంపి జంక్షన్ రైల్వే ట్రాక్ సమీపంలో 3.5 కేజీల లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన కృష్ణమూర్తి ఒడిశా నుంచి లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నాడన్న పక్కా సమాచారంతో నిందితుడి ఇంటిపై దాడి చేసి లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణమూర్తి స్వస్థలం రాజమండ్రిలోని ఇంట్లో కూడా వేరే బృందం తనిఖీలు చేపట్టగా కేజీన్నర లిక్విడ్ గంజాయి దొరికింది. గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఇతను పాత నేరస్తుడిగా ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఇక 2 చోట్ల పట్టుబడ్డ 5 కేజీల లిక్విడ్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో ₹1 కోటి వరకు పలుకుతుందని అంచనా వేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పాడేరు కోర్టులో హాజరుపరిచారు.